పాకిస్తాన్ బోర్డ్ ఆఫీస్లో చేరి 24 గంటలు కూడా గడవక ముందే ఎన్డీటీవీలో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో దాని దుమ్ము దులిపేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశాన్ని మేము నమ్మము, పాకిస్తాన్ కూడా అందులో ఉంది కాబట్టి మేము పాకిస్తాన్ ఎప్పటికీ నమ్మమంటూ ఆయన అయితే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడాడు. ఏం మాట్లాడారు? ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశానికైనా ఇక్కడ చోటు లేదు, అందులో పాకిస్తాన్ కూడా ఉంది. జిహాదీ సంస్థలకు మద్దతు ఇచ్చే వారిని మేము నమ్మము. ఇరాన్ మళ్ళీ కయ్యానికి వస్తే 7 రెట్లు బలంగా కొడతాము. అలాగే మధ్యప్రాచ్యంలో అస్థిరతకు ఇరానే మూలము, హమాస్ మరియు హిజ్బుల్లా వంటి సంస్థలకు అది వెన్నుదన్నుగా నిలుస్తోందని కూడా ఆయన నిర్భర్కత్ అయితే మాట్లాడడం జరిగింది. అలాగే ఐక్యరాజ్య సమితి పక్షపాతంగా వ్యవహరిస్తుందని, దానికంటే ట్రంప్ ప్రవేశపెట్టిన శాంతి ప్రణాళిక మెరుగైన ప్రత్యామ్నాయమని కూడా ఆయన అయితే ప్రశంసిస్తున్నాడు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో 8 ఇస్లామిక్ దేశాలు చేరాయి. అందులో సౌదీ అరేబియా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో పాకిస్తాన్ కూడా ఉంది. మరి ఈ పాకిస్తాన్ అయితే మరి ఎలా కడతాదో $1 బిలియన్ తెలియదు, కానీ ప్రస్తుతానికైతే దానికి $1 బిలియన్ అవసరం లేదంట. 3 సంవత్సరాల తర్వాత కొనసాగాలనుకుంటే ఈ బోర్డ్ ఆఫీస్లో అప్పుడు $1 బిలియన్ కట్టాలంటున్నారు. మరి ఈ $1 బిలియన్ ఎందుకన్నది విషయం చెప్పలేదు, కానీ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అయితే నిర్మగర్భంగా అన్ని విషయాలు చెప్పేసింది. అది ఉగ్రవాద దేశమే, బోర్డ్ ఆఫీస్లో చేరినంత మాత్రాన్ని ఇదేం పెద్ద పోటుగెత్త ఏమైపోదు అన్న విధంగా మాట్లాడేశారు ఈయన. ఇంతేకాకుండా ఇప్పుడు ఈ ఉగ్రవాదం విషయంలో కూడా ఇది ఉగ్రదేశమే, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుంది అని స్పష్టంగా చేశారు. ఇక ట్రాన్సిషన్ ఫోర్స్లో కూడా ఏదైతే దళం ఉందో సపరేట్గా, ఆ దళంలో కూడా చేరడానికి ఎటువంటి పాత్ర ఇవ్వము, చేరినా సరే పాకిస్తాన్కి ఏ పాత్ర ఇవ్వమని చెప్పేశాడు. చేరుతారు, అమెరికా అధ్యక్షుడు అడిగాడు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ చేరాలి, కానీ అది హమాస్కి వ్యతిరేకంగా చేరుతుందని అటువైపు పాకిస్తాన్ మీద ఒత్తిడి ఉంది. చేరితే వీళ్ళు అసలు దాన్ని దాకడం లేదు. చేరినా నష్టమే, చేరకపోయినా నష్టమే పాకిస్తాన్కి. ఇప్పుడు అంటే అంతర్జాతీయంగా మేము చక్రం తిప్పుతాము అనుకుంటున్నారు వాళ్ళు, కానీ చక్రం తిప్పాలంటే ఫస్ట్ నువ్వు నీ దేశంలో నువ్వు చక్రం తిప్పాలి. నీ ప్రజలు ఆకలితో ఉండకూడదు, రాజకీయ సంక్షోభం ఉండకూడదు, ఆర్థిక సంక్షోభం ఉండకూడదు. పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ప్రతికూలంగా ఎప్పుడూ ఉంటాయి ఏ దేశంలోనైనా సరే, కానీ మనుషులు తినడానికే తిండి లేని బ్రతుకులో ఉండి నువ్వు ఇంకేం చేస్తావు అంతర్జాతీయంగా?